బ్యాక్ టు లైఫ్ లైన్. డాక్టర్, దీన్ని ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు? ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే నార్మల్గా మెడ నొప్పి కానీ లేదంటే కీళ్ళ నొప్పులకి సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనము మెడ నొప్పులకి అంటే సర్వైకల్ రీజన్లో మనకి ఎటువంటి తేడాలు ఉన్నాయనేది, అంటే మన నర్వ్ కంప్రెషన్ ఉందా లేదంటే డిస్క్ బల్జులు ఉన్నాయనేది మనం గుర్తించవచ్చు ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ లేదంటే నార్మల్ ఎక్స్రే ద్వారా కానీ. నార్మల్ కీళ్ళ నొప్పుల ద్వారా తీసుకున్నట్లయితే బ్లడ్ టెస్టులు అనేవి ఉంటాయండి. సిబిపి కానీ లేదంటే ఈఎస్ఆర్ కానీ లేదంటే సిఆర్పి అని కొన్ని టెస్టుల ద్వారా కూడా ఎటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది బాడీలో కానీ లేదంటే బోన్స్ పరంగా కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని కూడా తెలుసుకోవచ్చు అండి. అదేవిధంగా మోకాల నొప్పుల పరంగా తీసుకున్నట్లయితే నార్మల్ ఎక్స్రే కూడా మనకు సరిపోతుందండి. నార్మల్ ఎక్స్రేలో మాత్రం మనకి ఇది డీజనరేషన్ చేంజెస్ కానీ లేదంటే ఏమైనా ఆస్టియోఫైట్స్ కానీ ఏమైనా డెవలప్ అయినా కూడా మనం తెలుసుకునేందుకు వీలవుతుంది. నార్మల్ ఇటువంటి బ్లడ్ టెస్ట్ లేదంటే ఎక్స్రేల ద్వారా మనం ఈ రెండింటి మెడ నొప్పులు కానీ లేదంటే కీళ్ళ నొప్పులతో సమస్యలు అనేది మనం గుర్తించడానికి వీలవుతుంది. రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు హర్ష అండి. హర్ష గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో సార్. చెప్పండి హర్ష గారు. సార్, నాకు ఆస్తమా వస్తుంది సార్ బాగా. ఓకేనండి, ఎప్పటి నుంచి ఉందండి? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి బై బర్త్ అండి? ఆ, ఇప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉందండి? మీకు ఏమేమి లక్షణాలు కనిపిస్తున్నాయి? ఆస్తమా అని చెప్తున్నారు కదండి. ఆస్తమా వచ్చినప్పుడు బాగా దగ్గు వస్తుంది, ఊపిరి ఆడలేదండి. ఓకేనండి, ఏమైనా పిల్లి కూతలు లాంటి ఏమైనా గురుగుర సౌండ్స్ అనేటివి ఏమైనా వస్తున్నాయండి? వస్తున్నాయి. ఓకేనండి, మెయిన్గా ఈ ఆస్తమాలో మనం ప్రధానంగా 4 లక్షణాలు తీసుకోవచ్చండి. మామూలుగా అయితే నార్మల్ కాఫ్ కానీ అది డ్రై కానీ లేదంటే ప్రొడక్టివ్ కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా చెస్ట్ టైట్నెస్ కానీ లేదంటే డిస్నియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ లేదంటే చెస్ట్ టైట్నెస్, ఇటువంటి వీజింగ్ సౌండ్స్ ఇటువంటివి కూడా తీసుకోవచ్చు అండి. అంటే 4 రకాలమైన ఈ లక్షణాలతోటి మనం ఆస్తమా కిందికి మనం గుర్తించవచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు బై బర్త్ అంటున్నారు కాబట్టి మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు ప్రస్తుతానికి? రైట్, చెప్పండి. ఓకేనండి, అంటే ఇప్పుడు ఏజ్ని బట్టి కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇప్పుడు మామూలుగా ఎంగేజ్ అయితే మాత్రం ఒక 20 లేదంటే 30 మధ్యలో ఉన్నట్లయితే ఇటువంటి విషయాలు కానీ ఇప్పుడు బై బర్త్ నుంచి వచ్చిందని ఆస్తమా వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మన లక్షణాలు ఎక్కువగా అధికంగా ఉన్నట్లయితే కొద్దిగా ట్రీట్మెంట్ పరంగా కొద్దిగా ఎక్కువగా పట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో నార్మల్గా 2 రకాలుగా రావచ్చండి. ఇది హెరిడిటరీ కానీ లేదంటే నార్మల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ రోగ నిరోధక శక్తి తక్కువ కావడం లేదంటే హెరిడిటరీ వంశపారంపర్యం నుంచి వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు మీరు బై బర్త్ అంటున్నారు కాబట్టి రెండిట్లో ఏదన్నా ఒకటి ఉండొచ్చండి. కాబట్టి ఒక్కసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని ఇంకేమైనా చెస్ట్ ఎక్స్రే కానీ ఇటువంటి రిపోర్ట్స్ తీసుకొని మా దగ్గరకు వస్తే మాత్రం కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చాలా మంచిగా ఉంటుందండి. కాబట్టి టైం అనేది కొద్దిగా పట్టేందుకు అవకాశం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ సుజాత ఉన్నారు. సుజాత గారు, హలో, చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. నమస్తే సార్. నమస్తే అండి సుజాత గారు, చెప్పండి అమ్మా. నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ మెడంతా నొప్పి సార్. అది నెమ్మదిగా ఇప్పుడు షోల్డర్ లోకంతా నొప్పి. ఓకేనమ్మా. నడుము నుంచి కాలు దాకా కుడికాలు మొత్తం నొప్పి సార్. ఓకేనమ్మా, లాగినట్లు అవుతుందమ్మా కాలు? అవును సార్, లాగినట్టు అవుతా ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఇదంతా నొప్పి సార్, మెడంతా నొప్పి. ఈ మధ్యలో కొంచెం పైకి లేయట్లేదు, బాగా షోల్డర్ అంతా బాగా పెయిన్ సార్. ఓకేనమ్మా, మీ వయసు ఎంతమ్మా? ఏం చేస్తుంటారు మీరు? 35 అండి. నేను హౌస్ వైఫ్. ఎక్కువగా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మెడ నొప్పి కానీ లేదంటే కీళ్ళ నొప్పులు కానీ లేదంటే బ్యాక్ పెయిన్ కానీ ఇటువంటి సమస్యలు మనం ఎక్కువగా లేడీస్లో అంటే మగవాళ్ళతో పోలిస్తే లేడీస్లో ఎక్కువగా అనిపిస్తుంటుందమ్మా. దాంట్లో మళ్ళీ ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్లో మనం ఎక్కువ దీన్ని చూస్తుంటాము. అంటే ఇప్పుడు మెడకి సంబంధించింది ప్లస్ ఇది నడుముకు సంబంధించిన అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సియాటికా కొద్ది వరకు ఇప్పుడు రైట్ లెగ్ డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది అంటున్నారు కాబట్టి రైట్ సైడ్ సియాటిక్ అనేది అంటే నర్వ్ రూట్ అనేది కంప్రెస్ అవుతుందమ్మా మీకు నార్మల్ చెప్పండి. దీంట్లో ఇప్పుడు నార్మల్గా ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ పరంగా తీసుకున్నట్లయితే మీకు నార్మల్ ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా ఎక్స్టర్నల్గా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుందమ్మా. పంచకర్మ థెరపీస్ అని నార్మల్గా ఆ స్నేహనం కానీ లేదంటే స్వేదం కానీ లేదంటే కటివస్తి లేదంటే గ్రీవవస్తి ఇటువంటి కొన్ని ప్రొసీజర్స్ కానీ లేదంటే అదేవిధంగా వస్తి అనేది కూడా స్పెషలైజ్డ్గా మాత్ర వస్తి కానీ లేదంటే యోగ వస్తువులు ఇటువంటి టైప్ వస్తువులు కూడా మనం ఇచ్చుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందమ్మా. అయితే దీంట్లో మాత్రం ఇప్పుడు మెడ నొప్పి పరంగా లేదంటే నడుము నొప్పి పరంగా రెండింటితో బాధపడుతున్నారు కాబట్టి ఆయుర్వేద ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుందమ్మా. మా స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. రైట్, చాలా మంది జెంట్స్ సిగరెట్ ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వాళ్ళలో కీళ్ళ నొప్పుల ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఓన్లీ కీళ్ళ నొప్పుల పరంగా మనం తీసుకోకపోయినట్లు వేరే ఇతర సమస్యలు ఏవైనా కానీ మనకు ఉన్నట్లయితే ఈ ఆల్కహాల్ ద్వారా కానీ లేదంటే స్మోకింగ్ ద్వారా కానీ ఇవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. అది ఏ డిసీజ్ కానీ కీళ్ళ నొప్పుల పరంగా. కాబట్టి ఈరోజు మనం కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కీళ్ళ నొప్పులు ఇది తీసుకుంటున్న లేదంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అదేవిధంగా నాన్ వెజ్ విషయానికి కూడా వచ్చినట్లయితే ఎక్కువగా ఈ మజిల్స్ పరంగా కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు ఎనీ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఇటువంటి దానిలోకి అంటే ఆల్కహాల్ పరంగా స్మోకింగ్ పరంగా ఎక్కువ అయ్యే ఛాన్స్ అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ శ్రీమన్నారాయణ ఉన్నారు. శ్రీమన్నారాయణ గారు, హలో, చెప్పండి. నమస్తే మేడం.
నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. అవునండి. చెప్పండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది నాకు ఈ చలికాలం వచ్చిన తర్వాత ఓకేనండి. దగ్గు బాగా తెమ్మడొస్తుందండి బాగా. ఓకేనండి. తర్వాత పిల్లి కూతురు లైట్గా వస్తున్నాయండి. ఓకేనండి. మరి ఎట్లా మిమ్మల్ని కలవాలంటారా లేకపోతే మెడిసిన్స్ మీరు చెప్తారు ఎట్లా అండి? అంటే ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందండి? ఇబ్బంది ఏం లేదండి. అటువంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అలర్జిక్ టైప్ ఉండేందుకు అవకాశం ఉంటుందండి. కాకపోతే అదే ఇదే కూల్ వెదర్లో ఎక్కువ కావడం ఇటువంటివి, అంటే కొంచెం వెదర్ని బట్టి కూడా అలర్జీ అనేది కొద్దిగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నార్మల్ మెడిసిన్తో వాడితే సరిపోతుందండి. ఆయుర్వేదంలో దీంట్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఏమన్నా రిపోర్ట్స్ అంటే ఏమైనా బ్లడ్ టెస్టులు కానీ అటువంటి ఏమైనా చేయిస్తే మాత్రం కంపల్సరీగా స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుందండి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా వింటర్లో ఏమన్నా వచ్చేందుకు ఛాన్సెస్ కూడా రాదండి. ప్లస్ మీకు రోగనిరోధక శక్తి కూడా కొద్దిగా తగ్గి ఉండొచ్చండి. దాని పరంగా కూడా మీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి లక్ష్మణ్ గారు. సార్ నాకు వేడి బాగున్నది, అయితే హెయిర్స్ బాగా ఊడిపోతున్నాయి. ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్స్ ఏంటండి ప్రాబ్లం? నాకు అర్థం కాలేదండి. వేడి బాగుంది సార్. వేడి అండి? వేడి అంటే సార్ బాడీలో హీట్ ఎక్కువగా ఉంది. హీట్ ఎక్కువగా ఉన్నది. ఓకే ఓకేనండి. హెయిర్స్ ఊడిపోతున్నాయి సార్. ఈ మధ్య 3-4 months నుండి చాలా హెయిర్స్ ఊడిపోతున్నాయి. ఓకే ఓకేనండి. హీట్ కి ఏమన్నా సరే హెయిర్స్ కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇంకేమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? రైట్ రైట్. మూత్రంలో మంట ఏమన్నా ఎక్కువగా రావడము ఇలాంటివి ఏమైనా జరుగుతుందండి? మోషన్లో తేడా కానీ అటువంటివి ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్ మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 32 సార్. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? జాబ్ ఏం చేస్తుంటారు? లెక్చరర్ అండి? ఓకే ఓకేనండి. ఇప్పుడు నార్మల్గా ఈ స్టేజ్లో అంటే పిత్త ప్రకోపం అనేది ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుందండి మీలో. నార్మల్గా అంటే యవ్వనం వయసులో అంటే యంగ్ ఏజ్లో పిత్త ప్రకోపం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. నార్మల్గా బాల్యంలో కఫాని, అదేవిధంగా వృద్ధాప్యంలో మనం వాత కిందికి మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు మీరు 32 years అంటున్నారు కాబట్టి మీ దాని పరంగా అంటే ఎక్కువగా వేడి ఉండేందుకు అవకాశం ఉంటుంది. బాడీ పరంగా లేదంటే ఏజ్ పరంగా కానీ మీలో వేడి అనేది పిత్తం అనేది ఎక్కువగా ఉంటుందండి. మా దగ్గరికి అంటే ఆయుర్వేదంలో పిత్తహార మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఇటువంటి వేడి అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలమైన ఆహారాలు కూడా మీరు కొద్దిగా పాటిస్తే మాత్రం ఎక్కువగా నాన్ వెజ్ అంటే చికెన్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం కానీ, ఇటువంటి అంటే టీ కానీ కాఫీ కానీ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి కొద్ది వరకు ఆపేస్తే మాత్రం, లేదంటే ఆయిల్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇటువంటివి కొద్దిగా ఆపేస్తే మాత్రం ఇటువంటి కొద్ది వరకు అంటే మెడిసిన్తో పాటుగా ఇవి కూడా మనకు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు తోడ్పాటుకు మనకు చాలా అవకాశం ఉంటుందండి తగ్గేందుకు. ఈ వింటర్ సీజన్లో చలికి కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి అని విన్నాం. ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు సీజనల్ ఎఫెక్ట్ ఉంటుంది సమ్మర్తో ఆర్ రైనీ సీజన్తో పోల్చుకున్నట్లయితే? కంపల్సరీ అంటే ఇప్పుడు వింటర్లో మాత్రం ఇప్పుడు నార్మల్ వర్షాకాలంతో కానీ లేదంటే సమ్మర్తో కానీ మనం పోల్చుకున్నట్లయితే వింటర్లో మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా పేషెంట్స్ వింటర్లో ఎక్కువగా కీళ్ళ నొప్పులు కానీ లేదంటే మెడ నొప్పులు నడుము నొప్పులకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే మజిల్స్ అనేటివి ఎక్కువగా కాంట్రాక్షన్ ఇది స్పాజం అనేది ఉంటుందండి. మజిల్ స్పాజం అనేది దాన్ని బేస్ చేసుకున్న ముడుచుకొని పోవడం, కండరాలు ముడుచుకొని పోవడం ఇటువంటి ఎక్కువగా చలికాలంలో అవుతుందండి. కాబట్టి పెయిన్స్ అనేటివి ఇంకా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. నార్మల్గా కొద్దిగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కావడం లేదంటే ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా అధికంగా కావడం అటువంటివి సంభవించడం జరుగుతుంది. ఏం లేని వాళ్ళకి కూడా కొద్ది అప్పుడప్పుడు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. వింటర్ పరంగా అయితే చాలా ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కండరాల పరంగా కండరాల సంకోచం పరంగానే ఎక్కువగా మనకి ఇటువంటి స్టిఫ్నెస్ అనేది ఉండేందుకు అవకాశం ఉంటుంది. రైట్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? సీజనల్ ఎఫెక్ట్ దీనిపై పడుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సీజనల్ పరంగా తీసుకున్నట్లయితే వింటర్లోనే వాళ్ళకి ఎక్కువ వింటర్లోనే ఇటువంటి పెయిన్స్ వచ్చాయని ముందుగానే గుర్తిస్తే మాత్రం వింటర్ కంటే ముందు నుంచే మనము ఇటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయిల్ బాత్ అనేది అంటే వీక్లీ వన్స్ అన్న ఆయిల్ మొత్తం రాసుకొని నువ్వుల నూనె కానీ లేదంటే కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ కానీ ఒంటికి రాసుకొని స్నానం చేయడం మంచిదండి. ఒక 1 hour అట్లా ఉంచుకోవడం. లేదంటే నార్మల్గా రూక్షత్వం అనేది కూడా కొంచెం ఏజ్ వాళ్ళకి రూక్షత్వం కూడా బాడీ రూక్షత్వం కూడా డ్రైనెస్ అనేది పెరిగిపోతుంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రోజుకు ఒక ఆయిల్ ఏదన్నా ఒక ఆయిల్ రాసుకుంటే కూడా చాలా మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ పరంగా కూడా మనం తీసుకున్నట్లయితే ఎక్కువ కూల్ ఫుడ్ లేకుండా ఈ వింటర్ సీజన్లో ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇటువంటి లేకుండా కొద్దిగా వేడి పదార్థాలు
తీసుకోవడం ఇటువంటివి చేస్తే కూడా కొద్ది వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెయిన్స్ ఇది నార్మల్గా వచ్చినా కూడా సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్ వాడితే మాత్రం కంప్లీట్గా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్. స్టార్ ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మా స్టార్ ఆయుర్వేదంలో నార్మల్గా డాక్టర్స్ అనేది జూనియర్ నుంచి సీనియర్ వరకు ఉంటారండి. ఒకరు కేస్ టేకింగ్ అని లేదంటే ఫాలోఅప్ డాక్టర్స్ అని ఇటువంటి ఎంక్వైరీ డాక్టర్స్ అని ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకేమవుతుందంటే కేసు టేకింగ్ పరంగా మాత్రం మనకి ఇబ్బందులు అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇదే కీళ్ళ నొప్పుల పరంగా కానీ లేదంటే మెడ నొప్పుల పరంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని రకాలుగా వాళ్ళంటే ఏజ్ని బట్టి కానీ వాళ్ళ యొక్క క్రానిసిటీని బట్టి కానీ వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ అయితే షూట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని రకాలమైన థెరపీస్ కూడా మా దగ్గర స్పెషల్గా ఉంటాయండి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అంటే మెడిసిన్స్ ఓన్లీ మెడిసిన్ సరిపోతాయి లేదంటే మన ట్రీట్మెంట్లు ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది అనేది కూడా మేము డిసైడ్ చేసి అటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మా దగ్గర ఉండే థెరపిస్టులు కూడా కేరళలో కంపల్సరీ అంటే ట్రైనింగ్ అయ్యే వాళ్ళే ఉంటారండి. ట్రైనింగ్ అయ్యి వచ్చిన థెరపిస్టులు మా దగ్గర ఉంటారు. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా ఇటువంటిది చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుందండి పెయిన్స్ పరంగా చూసుకున్నారు. రైట్. కొంతమందిలో మెడ నొప్పికి స్పాండిలైటిస్కి సంబంధించి అప్పటికి వచ్చి మందులు వేసుకుంటే తగ్గిపోయి క్యూర్ అయిపోతుంటుంది. కొంతమందికి అది క్రానికల్గా వస్తూ ఉంటుంది. సో వాళ్లకు ట్రీట్మెంట్ వేరేగా, ఈ క్రానికల్గా బాధపడుతున్న వాళ్ళకి వేరేలా ఉంటుందా ట్రీట్మెంట్? కంపల్సరీ అండి. ఇప్పుడు నార్మల్గా వచ్చే వాళ్ళకి నార్మల్ మెడిసిన్ ద్వారానే తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వస్తే మాత్రం అక్యూట్ స్టేజ్లో, లేదంటే క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మజిల్ స్టిఫ్నెస్ అని లేదంటే వాళ్ళకి చాలా కాలం నుంచి కండరాలు అనేది బిగుసుకుని పోయి ఉండడం వల్ల కంపల్సరీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంటర్నల్ మెడిసిన్తో పాటు ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా మనకు అవసరం అవుతాయండి. కాబట్టి వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ప్లస్ క్రానిసిటీని బట్టి కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఆపరేషన్ ఏమైనా అవసరం అవుతుందా లేకపోతే ఓన్లీ ఆయిల్స్ ఆర్ థెరపీస్తో? ఓన్లీ థెరపీస్ అంటే కేసును బట్టి అండి. ఇంజురీస్లో ఒక రకమైన థెరపీస్ యూజ్ చేస్తాం. ఇంజురీస్ అయితే మాత్రం కొద్ది వరకు అది కేసు అనేది కొద్దిగా క్రిటికల్గానే ఉంటుందండి. చాలా కాలం వరకు అంటే చాలా సిట్టింగ్స్ ఈ థెరపీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే నార్మల్గా వాటర్ డిసీజ్లో కానీ లేదంటే మన డిస్క్ బల్జ్ కానీ లేదంటే నర్వ్ కంప్రెషన్ కానీ ఇటువంటి ఉన్నట్లయితే థెరపీస్ ద్వారానే మనం చాలా వరకు మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మేము ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కాకుండా డైట్ విషయంలో కానీ లేదంటే ఎలా ఉండాలి, బైక్ డ్రైవింగ్ విషయంలో కానీ లేదంటే ఇంకేమైనా ఫుడ్ తీసుకునే విషయంలో కానీ అన్ని విషయంలో మేము చాలా కేర్ఫుల్ తీసుకుంటామండి. పేషెంట్స్ కూడా కరెక్ట్ చెప్తాయి మేము డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలా మెడ కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.